పట్టించిన ఎలుక, సింహాన్ని పట్టించిన కుందేలు, పులిని పట్టించిన జింక, ఏనుగును పట్టించిన చీమ, గద్దను పట్టించిన కోడిపిల్ల, ముంగిసను పట్టించిన పాము, జాలరిని పట్టుకున్న చాప, వేటగాన్ని గాయపరిచిన పావురం. ఇట్లెన్నన్నా చెప్పుకోవచ్చు. ఏంది ఈ వార్త అంతా రివర్స్ చెప్తుంది అని మీరు పరిశాన్ అవుతుర్రా? అవు మరి ఒక్కొక్క పార అట్లనే జరుగుతుంటాయి. ఈ నోట్లు ఆ సీసాలు చూడంగానే అర్థం కావచ్చు కదా. అవు ఏసీ బొల్ల పనితనమే. పట్నం శివారు మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహుల్ సారు 80,000 లంచం తీసుకుంటే పట్టేసిర్రు. ఇంతకీ లంచం ఎందుకు తీసుకుంటో తెలుసునా? 1,60,000 ఇస్తే కేసులు తక్కువ చేసి కోర్టుకు పంపిస్తా అని చెప్పారు. సిఐ ఎస్ఐ ఇద్దరు. అదన్నట్టు ముచ్చట. ఓ బర్ల దొంగతాన పసలను కొన్నారట ఈ బేరగాళ్ళు. ఆసాములు కేసు పెట్టే వరకు అందరినీ అరెస్టు చేసిరు పోలీసోళ్ళు. అయితే చిన్న కేసులే పెడతా, జల్దీన మీరు బయటకు వస్తారు, 1,80,000 రూపాయలు ఇయ్యుర్రి అని డిమాండ్ చేసిండట ఎస్ఐ గారు. మొన్న పారి సగం ఇచ్చుకున్నారట కూడా. కడమ లంచం కోసం ఊకే సతాయిస్తుంటే చక్కగా ఏసీ బొల్లకు ఫోన్ కొట్టిర్రు బర్ల బేరగాళ్ళు. ఈగేముంది, స్టేషన్లనే లంచం తీసుకుంటే పిలాన్ ప్రకారం పట్టేసిరు ఏసీబీ ఆఫీసర్లు. వీళ్ళు నియంగానే తప్పు చేస్తే పెట్టాల్సిన కేసులే పెట్టాలి, జైలుకు పంపించాలి. అంతేగాని లంచం తీసుకుంటే ఎట్లా చేస్తాయి గారు? వాళ్ళే బర్ల దొంగలు నన్నేం చేస్తారు అని అనుకున్నాడో ఏమో. సార్ రూల్స్ తప్పినా దొంగలు మాత్రం రూల్స్ ప్రకారం 4వ సింహానికే సినిమా చూపించిర్రు.